ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోడీకి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాముడే మోడీకి బుద్ధి చెప్పాడనే కామెంట్స్ ఇప్పుడు జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ చేసింది కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి నేతలైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రజిత్ కుమార్. అహంకారం వల్లే బీజేపీ 240 స్థానాలకు పడిపోయిందని అన్నారు. రాముడిపై భక్తిని ప్రదర్శిస్తూ అహంకారం పూరితంగా ప్రవర్తించారని మోడీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంద్రజిత్ కుమార్ మాత్రమే కాదు, 4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అయితే డైరెక్ట్గా మోడీ పేరును ప్రస్తావించకుండా ఆయనకు కూడా చురకలు పట్టించారు. ప్రజాస్వామ్యంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. అధికార ప్రతిపక్షాలు 2 ఎన్నికల్లోనూ అదుపు తప్పి ప్రచారాలు చేశారని అన్నారు. మోహన్ భగవత్ ప్రతిపక్షాలను మాత్రమే అని అంటే అది పెద్ద వార్త అయ్యి ఉండేది కాదు, అధికార పక్షం కూడా అని నొక్కి చెప్పారు. మోడీ ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. హిందూ మహిళల పుస్తులను ఇండియా కూటమి తెంచేసిందని, హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెట్టడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మోడీ ఎన్నికల సమయంలో అన్నారు. అయితే ఈ విషయం మీదే ఆర్ఎస్ఎస్ నేతలు మోడీపై విరుచుకుపడుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.